శ్రీ ఓం శివాయ నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీరామచంద్ర ప్రభు పుణ్యే నమ. సీతామాత దేవ్యై నమ. శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క పాదపద్మముగా నమస్కరించుకుంటూ ఈరోజు హనుమంతుని యొక్క జయంతి. ఎన్నో జయంతి అనేది కూడా ఎవరు మన రామాయణ లెక్కల ప్రకారం ఉన్నాయి, కానీ మన లెక్కల ప్రకారం అది వాస్తవానికి ఒక లెక్క లేదు. ఆ విధానంలో హనుమంతుని యొక్క జయంతి మనం కొన్ని వేల సంవత్సరాలుగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. హనుమంతుడు రామాయణంలోనే ఒక గొప్ప పాత్ర. హనుమంతుని పాత్ర అనేది రామాయణానికి ఒక మణిపూస లాంటిదని, హనుమంతుడు లేకపోతే రామాయణాన్ని మనం ఊహించుకోలేమేమోనని మనకి రామాయణం ద్వారా తెలియబడతా ఉంది. అట్లాంటి హనుమంతుని యొక్క జయంతి మరి ఈరోజు భారతదేశం వైడ్గా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతీయులందరూ చక్కగా హనుమన్ జయంతి జరుపుకోవటం అనేది ఎంతో శుభపరిణామం. హనుమంతుని యొక్క ఆశీస్సులు, అనుగ్రహం అందరూ కూడా పొంది మంచి ఆరోగ్యం, కార్యదీక్ష, పట్టుదల, విజయానికి శిఖరమే హనుమంతుడు. ఇట్లాంటి హనుమంతుని యొక్క జయంతిని మనం కూడా మరి అనేక చోట్ల జరుపుకున్నట్లుగా కరాలపాడు గ్రామంలో కూడా గత 25 సంవత్సరాలుగా, ఎందుకంటే 2022లో మనం దేవాలయం పునర్నిర్మాణం, పునర్ప్రతిష్ఠ చేసుకొని అక్కడి నుంచి చిన్నగా హనుమాన్ జయంతి కార్యక్రమాలు కూడా మనం ప్రారంభం చేసుకోవటం, అనేక రకాలుగా కార్యక్రమాలని మరి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటా ప్రతి సంవత్సరం సాయంత్రం కార్యక్రమాలు అవన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ పోయిన సంవత్సరం ఏదో కొంతమందికి భోజన కార్యక్రమాలు పెడితే బాగుందని చెప్పి మనం భోజన కార్యక్రమాలు ఒక 350 మంది అట్లా సాయంత్రం భజన కార్యక్రమం, 10 మంది గురువులు, ప్రవచనాలు, ఇవన్నీ కూడా కార్యక్రమం పెట్టాం. దానికి మన ఆలయం టీము వాళ్ళందరూ కూడా మనం బ్రహ్మాండంగా అందరం సహకరించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేసుకునేవాడు. ఈ సంవత్సరం కూడా మేము అమెరికా రావటం జరిగింది మా పిల్లల దగ్గరికి. వాళ్ళు ఎక్కడ ఉండటం వల్ల వాళ్ళని కలవాలి, చూడాలి, చాలా కాలం అయిందని చెప్పి మేము వచ్చినా కూడా ఈ సంవత్సరం హనుమాన్ జయంతి పోయిన సంవత్సరం కంటే ఎక్కువగా నిన్న మా పిల్లలు ఫోన్ చేసి చేస్తాను ఒక 500 మంది భోజనం ఏర్పాట్లు అంటే చాలా సంతోషంగా అనిపించింది. మంచి కార్యక్రమం. అలా ఎప్పుడు కూడా ఒకళ్ళతో ఆగేది కానీ ఒకళ్ళతో మొదలయ్యేది కాదు. దైవ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే పెద్ద రైలు బండి లాంటివి, ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు, దిగేవాళ్ళు దిగుతుంటారు. ఆ విధానంలో మా గ్రామంలో ఉన్న హనుమంతుని యొక్క ఆలయంలో ఒక 500 మందికి భోజనం ఏర్పాట్లు, మరి భజన కార్యక్రమం, స్వామివారి యొక్క అలంకరణ, స్వామివారి యొక్క కీర్తనలు, ఇట్లా ఇవన్నీ చేయటం అనేది ఎంతో గొప్పగా చాలా సంతోషంగా ఉన్నది. అట్లా మరి హనుమంతుని యొక్క విధానం మనం తీసుకుంటే ఎంతో సద్బుద్ధి కలిగినవాడు, సత్ప్రవర్తన కలిగినవాడు, మంచి చెడులు స్పష్టంగా విచక్షణా జ్ఞానంతో చూడగలిగినవాడు, వివేకం కలిగినటువంటి వాడు. అట్లాగే ధర్మం మార్గంగా ఎప్పుడూ నడుచుకునేవాడు, ఎప్పుడూ సత్యదర్శనం పొందుతూ ఉండేవాడు. రాముణ్ణే సర్వదైవంగా భావించి రామనామ కీర్తనలో ఎప్పుడూ నిత్యం కూడా కర్తవ్యం స్మర్తవ్యం. అతను ఎప్పుడు ఏ పని ఉంటే ఆ పని చేస్తూ ఖాళీ సమయం అంతా కూడా రామనామం యొక్క స్మర్తవ్యంతోనే జీవితాన్ని చక్కగా సార్థకం చేసుకొని సప్త చిరంజీవులలో మనకి సృష్టి ఆది నుంచి ప్రారంభం నుంచి తీసుకుంటే మనకి ఇప్పటి వరకు అందులో నుంచి కొంతమందిని సప్త చిరంజీవులుగా మన ఋషులు బయటికి తీశారు.
అందులో చిరంజీవి కూడా సప్త చిరంజీవిగా మన హనుమంతుడు కూడా ఉండటం జరిగింది. రానున్న రోజుల్లో ఇప్పటికే మనకు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం వైడ్గా తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా దేవతలందరికీ సగం దేవాలయాలు ఉంటాయి. హనుమంతుడికి ఒక్కడికే మరి సగం దేవాలయాలు మనకు కనపడతా ఉంటాయి. ఎక్కడ విగ్రహ రూపం అనేక రకాలుగా మనకి ఎక్కడ చూసుకున్నా కూడా. అట్లాంటి హనుమంతుని యొక్క మరి కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేసుకోవటం, హనుమంతుని వల్ల ముఖ్యంగా హనుమంతుని యొక్క ఆరాధన ఏమిటి, దాని యొక్క సారాంశం అంటే హనుమంతుడి వల్ల మనలో గొప్ప కార్యదీక్ష కలుగుతుంది. అలాగే విజయానికి శిఖరం హనుమంతుడు. హనుమంతుని యొక్క ఆరాధన వల్ల భయపీడితలు అనేవి తొలుగుతాయి. ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాం. ఎప్పుడు అపజయం అంటే ఎరగకుండా జీవితాన్ని ఎప్పుడు ముందుకు తీసుకుపోగలిగేటువంటి మరి అట్లాంటి కార్యదీక్ష కలిగినటువంటి వాడు హనుమంతుడు. కాబట్టి ఆయన యొక్క అడుగుదాడల్లో మనం నడుచుకోవటం, ఆయన్ని ఆరాధించటం, ఆయన మన మార్గదర్శకుడిగా ఎంపిక చేసుకోవటం, ఎక్కడికి ఏ కార్యం నిమిత్తం బయలుదేరినా మన వాళ్ళందరూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్కే అని బయలుదేరినప్పుడు అది విజయానికి చిహ్నంగా ఆ కార్యం అంతా కూడా మనం సాధించుకొని రావడం జరుగుతూ ఉంది. ఆ విధానంలో మనకు హనుమంతుడు అనేది మరి రామాయణంలో ఆయన చేసిన కార్యం చూస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టం. ముఖ్యంగా మనకి ఇది హనుమాన్ చాలీసా అనేది మనకి ఆయన యొక్క జీవిత సారాంశం అంతా కూడా కలిపి ఒక 40 శ్లోకాల్లో దాన్ని పొందుపరచడం జరిగింది. అందులో మరి ముఖ్యంగా హనుమంతుని యొక్క సుందరాకాండ తీసుకుంటే, సుందరాకాండ అంతా కూడా ఒక రోజున్నర ప్రయాణంలో జరిగినటువంటి ఒక సంఘటనలే. ఆ సంఘటనలన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలని సాధించి మరి చెడు పైన మంచి విజయం ఎలా సాధిస్తుంది అనే దానిని మరి నిరూపించినటువంటి వాడు హనుమంతుడు. రాముడికి మరి చక్కగా కూడా లక్ష్మణుడు కుడి చేయిలాగా అయితే హనుమంతుడు ఎడం చేయిలాగా మరి ఆయన కార్యంలో సాధించడం జరిగింది. అట్లాంటి హనుమంతుని యొక్క ఆలయాలు నిర్మించుకోవటం, ఆయన్ని కారణం ఏమిటంటే హనుమంతుని యొక్క బుద్ధి, బలచాలం ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. అందుకే హనుమంతుడు శివుని యొక్క అంశగా, వాయుదేవుని యొక్క వరప్రసాదంగా మనకి జన్మించినట్టుగా మన గ్రంథాల ద్వారా, మనకి పెద్దల ద్వారా కొంత తెలుస్తూ ఉన్నది. అట్లాంటి శివశక్తి, వాయుశక్తి ఆ యొక్క స్వరూపంగా మరి ఉన్నటువంటి హనుమంతుడిని మనం ఈరోజు హనుమంతు జయంతి చేసుకోవడం అనేది ఎంతో శుభపరిణామం. ఇట్లాంటి హనుమంతు జయంతి వల్ల ఎంతో ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ కూడా పెరిగి మంచి సత్ప్రవర్తన, సద్బుద్ధి కలిగి మానవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరాలంటే మనకి మన వాళ్ళు కనిపెట్టినటువంటి ఈ యొక్క మార్గం అనేది చాలా గొప్పది. కాబట్టి మార్గం ద్వారా మనందరం కూడా హనుమంతుని యొక్క అడుగుజాడలలో నడుచుకుంటూ ఆయన యొక్క ఆశీస్సులు, అనుగ్రహం పొందుతూ రాముని యొక్క కృపచేత, కృష్ణుని యొక్క జ్ఞానం చేత, శివుని యొక్క ఆశీస్సులచే ఇట్లా మనం అనేక రకాలుగా మానవుడు ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, రెండింటికి అతీతమైన ఆనంద స్థితిని పొందగలిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆ ప్రక్రియకి అందరూ కూడా చేరువు కావాలని, హనుమంతుని యొక్క ఆశీస్సులు, అనుగ్రహం పొందాలని, అందులో భాగంగా మరి ఈరోజు జరుపుకుంటున్నటువంటి కరాలపాడు భక్త బృందానికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగాలని, మరి ఈ యొక్క కార్యక్రమం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెద్ద కార్యక్రమాలుగా మారి గ్రామం మొత్తాన్ని అందులో కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలని, అట్లాగే రాష్ట్రం, దేశవ్యాప్తం కూడా హనుమంతుని యొక్క కార్యక్రమాలు ఎంతో గొప్పగా ఆదర్శంగా ముందుకు సాగాలని, రాముని సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ యొక్క ఆదర్శ అనుగ్రహం చేత మనందరం కూడా వారిలాగా చిరస్మరణీయమైనటువంటి
జీవితం పొందాలని మనసారా కోరుకుంటూ అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు. ఓం.